చాలా వచనాలు ఆయన పరీక్షణ గురించి రాయబడి ఉన్నాయి. పేతురు రాసిన పత్రికలో అయితే మీ విశ్వాసం అగ్ని పరీక్షకు నిలిచినదై ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు మెప్పు మహిమ ఘనత కలుగుటకు కారణమవుతుంది అంటాడు. పౌలు కొరింథీయులకు రాస్తూ 1 కొరింథీ 3లో అంటాడు, ప్రతి వాని పని అగ్ని తేటపరుస్తుంది అంటాడు. నేర్పరైన శిల్పకారుని వల్ల నేను పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ఎలా కట్టుచున్నాడు? వెండి, బంగారం, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో అందరూ కట్టుచున్నారు. సేవకులైతే సంఘాలు కట్టుచున్నారు, తమను తాము కట్టుచున్నారు. విశ్వాసులైతే తమను తాము కట్టుకొనుచున్నారు. ఎవరెవరు ఎలా కట్టబడుతున్నారో ఎవరి సరికి ఏంటో అగ్నియే తేటపరుస్తుంది అన్నాడు కొరింథీ పత్రికలో, పేతురు పత్రికలో. స్తోత్రం. పరిశుద్ధులకు పరీక్షలు తప్పనిసరి. భూమి మీద చిన్నపాటి ఉద్యోగం సంపాదించి ఒక 30 ఏళ్ళు వెలగబెట్టడానికి 30 ఏళ్ళు ఎగ్జాములు రాసి పాస్ అవ్వాలి కాదా? అవునా? 30 ఏళ్ళు ఎగ్జాములు రాసి తిప్పలు పడి చదివి సట్టుబండలు చేస్తే 30 ఏళ్ళకి ఏదో సచ్చేసేడు ఒక రేంజ్లో ఉద్యోగం వస్తే ఆ వచ్చిన దగ్గర నుంచి 30 ఏళ్ళు జాబ్ చేసి ఇక దండేసి శాలో కప్పి ఇక సర్దుకో అంటారు. ఆ 30 ఏళ్ళ జాబ్ చేయడానికి 30 ఏళ్ళ టెస్టింగ్లు పాస్ అవ్వాలి. స్తోత్రం. 30 ఏళ్ల జాబ్కే ఇన్ని పరీక్షలు అయితే 100 సంవత్సరాల, 1000 సంవత్సరాల, లక్షల సంవత్సరాల, కోట్ల సంవత్సరాల అంటే అసలు ఆ సంవత్సరములకు కొలత లేదు, అంతు లేదు. అది నిత్యత్వం అంతా ఉండేటువంటి పొజిషన్, జాబు, హోదా. అలాంటి స్థాయిని, స్థానాన్ని, ఆ ధన్యకరమైన అనుభవాన్ని నీకు నాకు ఇవ్వాలంటే మరి ఆయన పరీక్ష చేసుకోవటం న్యాయమా అన్యాయమా? పెద్దగా చెప్పండి. ఎంత న్యాయం? పెద్ద ఎంతైనా చెప్పండి ఇంకోసారి. న్యాయం కాదు, ఎంతైనా తప్పేం. అయితే భయపడనక్కర్లేదు. పరీక్షలో నిలబెడతాడని టెన్షన్ అక్కర్లేదు. తెలివి నీకుంటే పరీక్షను నీకు అనుమతించే దేవుడే తప్పించుకునే దారి కూడా చూపిస్తాడని ఉంది లేఖనంలో. అందరి సార్లు అంటాడు కాదు మన సార్లు. అందరి సార్లు ఏమో క్వశ్చన్ పేపర్ ఇచ్చి రాయరా జాగ్రత్తగా అంటారు. సార్ చెప్పండి సార్ ఏదన్నా అంతా మనకైతే మొత్తం సమాధానాలు కూడా ఆయనే చెబుతాడు. అయితే అడిగితే అన్నాడు, అడిగితే దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. దేవుడు ఏ శోధన రప్పించినా నీ ప్రేమను పరీక్షించడానికి, నీ విశ్వాస్యతను, నమ్మకత్వాన్ని, నీ స్థిరత్వాన్ని పరీక్ష చేయడానికే కొన్ని శోధనలను, కఠినమైన శోధనలను, అది కూడా నువ్వు మోయలేనివి కాదు, నీ రేంజ్కి తగ్గయే రాణిస్తాడు. వాటితో పాటు తప్పించుకునే మార్గాన్ని కూడా తానే చూపుతాడు అని కొరింథీయులకు రాసిన 1 పత్రిక 10వ అధ్యాయము 12వ వచనంలో ఉంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో కూడా దీని గురించే ఉంది. చూడండి, కొరింథీయులకు రాసిన 1 పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవించుటలేదు. దేవుడు నమ్మదగినవాడు. నిన్ను పిలిచిన దేవుడు, అక్కడి నుంచే తీసుకుందా మాట. శోధనలో నిన్ను విడిచిపెట్టి పోడు. శోధనలోనికి నిన్ను అనుమతించిన దేవుడే వదిలిపెట్టకుండా కాచుకుంటాడని. దేవుడు నమ్మదగినవాడు. నీవు శోధింపబడగలిగిన దానికంటే ఎక్కువగా నిన్ను దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. నీకు శోధన రాదు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగు చేయును. అది ఎగ్జామ్ ఆయనే పెడతాడు, క్వశ్చన్ పేపర్ ఆయనే లీక్ చేస్తాడు. మంచిగా రాసుకోబెట్టాలి. ఇది డిఫరెంట్ చదువు, డిఫరెంట్ టెస్టింగ్ అన్నమాట. అయితే ఇక్కడ ఒక చిన్న షరతు. మామూలు మన సార్ని అడిగితేనే చూపించడు, ఆన్సర్ ఇచ్చాడు.
ఈసారి అడగమని అంటున్నాడు. నన్ను అడుగు, నీకెందుకు, నేను తప్పిస్తాగా అంటున్నాడు. ఓర్పు విషయమే నా వాక్యము గైకొంటివి గనుక భూలోకమంతటి మీదికి రాబోచున్న శోధన కాలములో నేనును నిన్ను కాపాడేదను అన్నాడు ప్రకటన గ్రంథములో. ఇప్పటి నుంచే దేవుని మీద ఆధారపడటం అనేది నేర్చుకుంటే రేపు అగ్ని పరీక్ష కాలంలో ఒకవేళ మనం ఉండాల్సి వస్తే ముందే మనం దేవుని మీద ఆధారపడటం నేర్చుకున్నాం కదా. ఏ మనుషుల వైపు చూడలేదు, ఏ మనుషుల దయను కోరలేదు, ఎవడో హెల్ప్ చేస్తాడు, ఎవడో వస్తాడు, ఏదో చేస్తాడని ఎవరి మీద మనం నిరీక్షణ పెట్టుకోలేదు, ఆశ పెట్టుకోలేదు. నాకైతే నేను ఫస్ట్ నుంచి నా ప్రయాణం అదే, ఈ పూటకు కూడా అదే, ఈ రోజుకు కూడా అదే. ఏదన్నా బాగా గట్టి జటిలమైందంటే పోయి కూర్చుంటా. నా దగ్గర నేను డీల్ చేయగలిగే దారులు ఉన్నాయేమో చూసుకుంటా, వైనం చేస్తా. కాలేదా పోయి కూర్చుంటా. ఇక అప్పుడు తగాదు పెట్టుకోవచ్చు ఆయనతో. ఏ దారు లేవు, ఏమైనా దారులు ఉంటే నీ దగ్గరికి ఎందుకు వస్తా, ఏం లేవు కాబట్టి చూడు. అది వెళ్ళి దిగు, నువ్వే పట్టించుకోవేంది, నువ్వు కదులయ్యా నా పక్షాన అని కూర్చుంటే ఆయన ఎన్ని ఆదుకున్నాడు అనుకున్నా, ఎన్ని చేశాడు అనుకున్నా. ఇవన్నీ అనుభవాలు, మళ్ళీ ఒట్టి మాటలు కాదు. ఆయనకి చేశాడంట, ఈయనకి చేశాడంట, మీకు కూడా చేస్తాడని చెబితే కాదు, నాకు చేశాడు, అది రుజువు. మరీ మొరాయించింది ఏం మనకెళ్ళే సరిగ్గా చూడలేంటే ఫుడ్ మానుకొని కూర్చుంటాం, ఆయనే చూస్తాడు. ఆయనకి మనం అంటే చాలా ఇష్టం అండి. నీ బిడ్డను నువ్వు ఎంత ప్రేమించుకుంటావో, నీకంటే 100 రెట్లు అని చెప్పనా, 1000 రెట్లు అని చెప్పనా, 1,000,000 అని చెప్పనా, చచ్చిపోయేంత ఇష్టం నువ్వంటే. నేనంటే ఇక తిండి మానుకొని కూర్చుంటే ఇంకెట్లా, ఎందుకు ఊరుకుంటాడు? ఖచ్చితంగా ఆయన నీ పక్షంగా కదులుతాడంతే. అది ఇప్పటి నుంచే అనుభవం. ఆ అనుభవాన్ని ఇప్పటి నుంచే సాధన చేయాలి. ఇప్పటి నుంచే మోకాళ్ళ మీద ఉండి దేవుని ఆశ్రయించి పొందుకొనుట అనే ప్రక్రియను నువ్వు నేర్చుకుంటే, నీ వారికి నేర్పితే, నీ బిడ్డలకు నేర్పితే రేపు ఆ అగ్ని పరీక్షలో ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతారు మొత్తం. దేవునిని అడుగుట, దేవుని ఆశ్రయించుట మర్చిపోవద్దు. అట్లా కాకుండా నరులను ఆశ్రయించడానికి అలవాటు పడి మనుషులను చూసుకొని భరోసా ఫీల్ అయ్యి, ఓహో వాళ్ళు ఉన్నారు మనకే, వీళ్ళు ఉన్నారు మనకేమని దేవుని మీద నుండి హృదయాన్ని తొలగించుకొని శరీరులను ఆధారం చేసుకుంటే శాపం వస్తుంది అన్నాడు. ఇర్మియా గ్రంథము 17:5. నరులను ఆశ్రయించి, ఇర్మియా గ్రంథము 17:5, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. అది తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరుహ వృక్షము వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును. యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు. అది 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 ప్రతిదీ మోకాళ్ళేయాలయ్యా. ఏది కావాలైనా, ఏది జరగాలైనా, ఏ అడుగు వేయాలైనా, ఏదనుకున్నా ముందు పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళాలా. పెద్ద ఆయన ఏం చెబుతాడో దాన్ని బట్టి అడిగేద్దాం, ఆయన పలకరిద్దాం, ఆయనతో మాట్లాడదాం, ఆయనకు చెప్పుకుందాం. మనకున్నాడు కదా. మనమేమో పాటలు పాడతాం కానీ ఆయన ఆశ్రయించడం తక్కువ. పాటలు కాదు, రియల్గా చేయాలి, ఆశ్రయించాలి. మంచి అలవాటు పిల్లలకు కూడా నేర్పండి. ఏమిటి, వాళ్ళ స్వబుద్ధి మీద డిపెండ్ అవ్వకుండా, మరొకటి బుద్ధి మీద డిపెండ్ అవ్వకుండా దేవుని వాక్కు మీద, దేవుని మీద ఆధారపడటం మీరు నేర్చుకోండి, బిడ్డలకు కూడా నేర్పండి. ఒకవేళ మనం రన్నింగ్లో ఉండగానే అంత్య అబద్ధ క్రీస్తు రాకడ వచ్చింది అనుకో, మనం లైన్లో ఉంటాం, పిల్లల్ని కూడా కాపాడుకుంటాం. ఒకవేళ వాడు వచ్చేటప్పటికి మనకు సమయం అయిపోయి వెళ్ళామనుకో, మన పిల్లలకి ముందే మనం నేర్పాం కనుక ఏంటి, దేవుణ్ణి ఆశ్రయించటం, భద్రంగా ఉంటారు వాళ్ళు. సేవకులైతే సంఘానికి నేర్పాలి, కుటుంబానికి నేర్పాలి. విశ్వాసులైతే తమ కుటుంబంలోని బిడ్డలకు నేర్పుకోవాలి. ఏమి నేర్పుకోవాలి? దేవుని మీద ఆధారపడటం నేర్పుకోవాలి, దేవుని ఆశ్రయించడం నేర్పుకోవాలి. ప్రతిదీ దేవుని దగ్గర మోకాళ్ళుని అడిగి పొందుకోవటం నేర్పుకోవాలి. మోకాళ్ళు నల్లబడాలి దేవుని ఆశ్రయించి. స్తోత్రం. కాబట్టి మరి ఎంత పెద్ద పనైనా సరే దేవుడు ఆయన కృపతో ఆ విధంగా ఆయన ఆశ్రయించటం బట్టే
అంతా నడిపిస్తా ఉన్నాడు. 3 లక్షలు డబ్బు కట్టాల బల్ల మీద. ఆయన బతుకుతాడో లేదో చెప్పలేం మేము అన్నారు. మా నాయనకు బాగలేనప్పుడు 3 లక్షలు డబ్బు కట్టాలి. మా నాయన డేంజర్గానే ఉన్నాడు. మన దగ్గర స్తోమత లేదు. క్యా కరేంగే, రండి ఇంటికి తీసుకురండి అంది. పైసలు లేవు, మరి ఉంటే ఏ పాటైనా పడవచ్చు, మరి లేవు, ఏం చేయాలా? నా చేతులు ఏదన్నా ఉందంటే దేవుని పిల్లలది మందిరం కోసం ఇచ్చింది, ఏం చేయాలా? ఇంటికి తీసుకొచ్చారు. ప్రార్థన చేసి మా నాన్నతో మాట్లాడు, నాన్న దేవుని మీద విశ్వాసం ఉంది కదండి నీకు? ఉందయ్యా, నేను ప్రార్థన చేస్తానన్నా, నువ్వు విశ్వాసం ఉంచినట్టయితే దేవుడు స్వస్థపరుస్తాడు, నేను లేవనెత్తుతాడు, నార్మల్ కండిషన్లోకి వస్తావు, చేయమంటావా అన్నా. చెయ్యయ్యా, నాకు విశ్వాసం ఉందన్నాడు. ఆయన మంచం దగ్గర మోకాళ్ళుని ప్రార్థన చేశా. 70 సంవత్సరాల వయసు దాటించావు. నరుని ఆయుష్కాలం 70, అధిక బలం ఉంటే 80. 70 ఏళ్ళు దాటించావు. తృప్తి. నా తండ్రికి నీ లేఖనం ప్రకారం దీర్ఘాయువే ఇచ్చావు, హ్యాపీ. కానీ ఇన్ని సంవత్సరాలు నా కోసం కష్టపడ్డాడు. ప్రశాంతంగా ఒక 4-5 సంవత్సరాలన్నా మా చేతి ఆహారం తృప్తికరంగా తిని మా సేవ పొందలేదు మా నాన్న. మా ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇప్పటిదాకా మాకే సేవ చేశాడు, కానీ మా సేవ పొందలా మా నాన్న. నా సేవ పొందలా నా తండ్రి, ఒక అవకాశం ఇవ్వు, ఆయనను ప్రేమించి ఆయనకు సేవ చేసే ధన్యత నివ్వు అని అడిగా. మా నాన్నను ముట్టాడు. 7 సంవత్సరాలు ఇక తిరుగు లేకుండా మళ్ళా లేచి సైకిల్ దొక్కుతా తిరిగాడు ఆయన. బల్ల మీద 3 లక్షలు లేదు, ఆపరేషన్లు లేవు, ఏమీ లేదు. 7 సంవత్సరాలు 70 దాటిన వయసులో మళ్ళీ సైకిల్ వేసుకొని తిరిగాడు ఆయన. ఇక 80 సమీపిస్తున్న స్థితిలో మరీ కాళ్ళు నడవలేక, వయసును బట్టి కాళ్ళు శక్తి కోల్పోతుంది కదా, నడవలేక కూర్చుంటే లేవలేక, లేస్తే కూర్చోలేక, అట్లా ఇక రాను ఇక వయసు మారే కొద్ది ఇబ్బంది పడుతున్నాడు. నేనేమో 4-5 ఏళ్ళు ఆయనకి ఉపచారం చేసుకునే అవకాశం ఏమన్నా. 7 సంపూర్ణ సంవత్సరాలు ఇచ్చాడు. తృప్తిగా పరిచర్య విస్తరణ కూడా ఆయన చూశాడు. ఇంకా చెప్పాలంటే ఇదిగో ఇక్కడ ఈ మందిరం మొదటి షెడ్ వేసినప్పుడు ఆయనే పునాది వేసింది ఈ మందిరానికి. దేవుని పని విస్తరణ, పరిచర్య, అభివృద్ధి, నన్ను దేవుడు వాడుకుంటూ ఆయన నామాన్ని మయంపరుచుకుంటున్న ఆనందాన్ని కళ్ళారా చూసి సంతోషంగా అనుభవించి చాలా చిత్రంగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు ఆయన. అది కూడా ముందే మాట్లాడాడు, దేవుణ్ణి తప్పు పట్టకూడదు, ఇంకా ఏజ్ మారుతా ఉంది, ఇంకా ఆ శరీరం సహకరించదు, నేను తీసుకుంటాను అని ముందుగా ఒక 15 దినాలకు ముందు ఒక దర్శనం చూపించి, ఆ దర్శనంలో చూపించిన ప్రకారం చిత్రంగా తీసుకున్నాడు దేవుడు. నేను కూడా ఇక ఒక్క మాట కూడా అనలేదు, కృతజ్ఞతలు చెప్పా. ఆశించాను ఒక 2-3 ఏళ్ళన్నా నాన్నకి ఉపచారం చేయాలి అని. 7 సంపూర్ణ సంవత్సరాలు ఆయనకి సేవ చేసే అవకాశం ఇచ్చావు. ఇదే డిసెంబర్, ఇంకా దగ్గరలోకి డిసెంబర్ వస్తూ ఉంది, చలికాలం. పాపం కూర్చుంటే లేవలేక, లేస్తే కూర్చోలేక ఇబ్బంది పడతాడు. మా చలికాలం వస్తుంది, మా నాన్న పరిస్థితి ఏంది అనుకున్నా. ఆ చలికాలం మళ్ళీ ఇబ్బంది పడతాడేమో అని అనుకుంటే అది రాకమునిపే, అది పూర్తి కాకమునిపే తీసేసుకున్నాడు. ఉదయం భోజనం చేశాడు, మధ్యాహ్నం పూట 11 స్నానం చేయించారు, చక్కగా స్నానం చేసుకున్నాడు, ఫ్రెష్గా పండుకున్నాడు. సాయంత్రం వేళ ఒక్కసారి అలా లేచి కూర్చున్నాడు, మళ్ళా పండుకున్నాడు, ఇంకెళ్ళిపోయాడు. ఇంకా కుయ్యో లేదు, మొరో లేదు, మొత్తుకుంది లేదు, గందరగోళం చేసింది లేదు, ఏం లేదు, హాయిగా నిద్రలోనే వెళ్ళిపోయాడు ఆయన. వచ్చి చూస్తే బాడీ హీట్గానే ఉంది, అంటే క్షణాల్లోనే అయింది ఆయన వెళ్ళిపోవటం జరిగి. చింత లేదు. 3 లక్షల డబ్బులు, ఆపరేషన్లు, హడావుడి ఏం లేదు. సంవత్సరాలు బతికించి చెప్పి తీసుకున్నాడు. అది కూడా నేను ఆమోదిస్తే
ఇంక ఇబ్బంది పడతాడేమో అని అనుకున్నందుకు తీసుకున్నాడు. నా హృదయంలో కలిగిన ఆలోచనలను సున్నితంగా గుర్తించి ఆయన సంకల్పం ప్రకారము ఇటు నా ఆలోచనలు రెండు రీచ్ అయినప్పుడు పటా 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 కార్యాలు చేసుకుంటూ సాగాడు ఆయన ముందుకు. నేను అతిశయోక్తులుగా చెప్తున్నానని దయచేసి అనుకోవద్దు. నా అనుభవాలు చెప్తున్నా, దేవునితో నా ప్రయాణం, నా నడక, ఆయనకి నాకున్న అనుబంధం చెప్పుకుంటున్నాను నేను. కాబట్టి మీ అందరికి కూడా ఇవి ప్రోత్సాహంగా ఉంటాయి. యేసు ప్రభుతో అనుబంధం ఏర్పరచుకున్నప్పుడు ఆయన మనతో ఎంత సెన్సిటివ్గా ఉంటాడో, ఎంత సున్నితంగా ఉంటాడో, ప్రతిదీ ఎలా అబ్జర్వ్ చేస్తాడో, మన హృదయంలో కలిగే ఆలోచనలకు కూడా ఎలా బదులిస్తాడో, ఇవన్నీ బాగా అర్థమైనవి అనుకో, మీరు కూడా అలా తయారవుతారు. ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ లేచినా, ఎటు నడిచినా మీ తలంపుల నిండా ఆయనే ఉంటాడు. గొప్ప జనసమూహం మధ్యలో, రణగణ ధ్వనుల మధ్యలో నువ్వు ఉన్నా సరే ఆయనతో నువ్వు మాట్లాడుకుంటావు, నీతో ఆయన మాట్లాడుతుంటాడు. ఎవ్వరు లేని నిశీది వేళ, ఏకాంత వేళ కూడా ఆయన నువ్వు. నా ఊపిరైంది నీ శ్వాసనే, నిత్యము నీకెప్పుడు. మీకు తెలుసు కదా. కాబట్టి ఇప్పటి నుంచే నేర్చుకోండి దేవునితో నడవటం, దేవునితో మనసు కలిసి ప్రయాణం చేయటం. అలా కనెక్ట్ అయిపోండి. ఎవ్వడు ఇక నిన్ను ఎదిరించలేడు, ఎదురు నిలవలేడు. అలా అనుబంధం ఏర్పరచుకోండి దేవునితో. ఏ పరిస్థితులు కూడా నిన్ను పడద్రోయ జాలవు. జలములలో నువ్వు వెళ్ళినా అవి నీ మీద పారవు, అగ్నిలో నువ్వు నడిచినా నీతో ఆయన ఉన్నాడు కనుక అవి నిన్ను కాల్చజాలవు. అలా చేస్తాడండి దేవుడు. కాబట్టి మీరందరూ అట్లా దేవునితో మంచి సంబంధాన్ని ఏర్పరచుకోండి. ఆమేన్.